చెన్నైలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఉదయం లేవగానే పనికెళ్తాడా? కాదు, రాత్రి మిగిలిన సరుకు ఉదయం ఫుల్గా తాగుతాడు. వాడి మొదటి పని ఇతరులను మోసం చేయడం, రెండవ పని వాడిని వాడే మోసం చేసుకోవడం. రెండు ఒకటే కదా మరి వాడేరా గణేష్. ఆ దరిద్రం వాడు ఎక్కడ ఉన్నాడు? సారు ఇప్పుడు థింక్ చేస్తూ ఉండుంటాడు అనుకుంటా. థింకా? గణేష్ వాళ్ళ నాన్న ముత్యాలయ్య వినాయకుడు భక్తుడు, అందువల్లే వాడికి గణేష్ అని పేరు పెట్టారు. గణేష్ కూడా పెద్దయ్యి వాడు కూడా వాళ్ళ నాన్నలాగే వినాయకుడు భక్తుడైపోయాడు. డైలీ అగరత్తులు వెలిగిస్తాడు, ₹1 ఉండీలో వేస్తాడు. ఆ తరువాత గాంధీ జయంతికి వైన్ షాప్ మూసినా, అప్పులోళ్ళ దగ్గర ఇరుక్కున్నా, అంతెందుకు తాగి పోలీసుల దగ్గర దొరికిపోయినా వినాయకుడి మీదే నింద మోపుతాడు. ఎందుకంటే వాడు వెలిగించే అగరత్తుకి, ఉండీలో వేసే రూపాయికి వినాయకుడి చేత పనిచేయించుకోవాలనుకుంటాడు. పొద్దునే ఎక్కకి పని పాటలేదు. ఎనిమిది సార్లు చేసిందా? ఈ పాటికి ఇంట్లో నుంచి చీర కట్టుకొని జాతరలో కొనుక్కున్న కళ్ళద్దాలు పెట్టుకుని బయలుదేరి ఉంటుంది. అరిగిపోయిన మోకాల్ని ఈడ్చుకొని వచ్చేసరికి 20 నిమిషాలు పడుతుంది. అందులో సగం చాలు మనం ఎస్కేప్ అవడానికి. హాయ్, గుడ్ మార్నింగ్. ఏం లేదు, అక్క కంగారుగా ఇక్కడికి వస్తుంది కదా, వచ్చే దారిలో ఈ కార్ లారీ ఏమొద్దు. తప్పు, పాపం. చిన్నగా ఒక సైకిల్ గుద్దెట్టుగా ఏమైనా చేయగలవా? అంతే. పెద్దగా ఏం లేదు. ఈ అద్దె మ్యాటర్ల నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో తెలియకే ఇలా అడుగుతున్నాను. తప్పుగా అనుకోకండి, సరేనా? వెంటనే నిర్ణయం తీసుకోండి, ఆలోచించకండి. ఆ తర్వాత మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను. అసలు చెప్పాలంటే నేను పగలగొట్టే కొబ్బరికాయకి, వెలిగించే అగరబత్తికి అప్పుడప్పుడు మీరు ఇలాంటి సహాయం చేయొచ్చు, తప్పులేదు.